వనపర్తిలో ఉన్న ప్రాచీన ఆలయాలలో రామాలయం కూడా ఒకటి. ఇది అతి పురాతన ఆలయంగా చెప్పుకుంటారు. 1990 నుండే ఈ ఆలయం ప్రారంభమైనట్లు అక్కడి పూజారి సుధాకర్ గారు తెలిపారు. ప్రస్తుతం వారంలోని 7 రోజులలో రామాలయంలో ఉన్న రామలింగేశ్వర స్వామికి, సీతారామాంజనేయ స్వామికి నిత్యం పూజలు జరుగుతాయని పూజారి తెలిపారు. ఇక్కడ విశేషంగా శ్రీరామనవమి రోజు అద్భుతంగా ఉత్సవాలు జరుగుతాయని, వేల సంఖ్యలో భక్తులు పాల్గొంటారని ఆయన తెలిపారు. అలాగే మాసర శివరాత్రులు కూడా ఇక్కడ ఈ ఆలయంలో నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఇక్కడ ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, రామాలయం కాంపౌండ్లో ఉన్న రావి చెట్టు కింద ప్రదక్షిణలు చేసి ఏదైనా కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని ఆయన తెలిపారు. అలాగే పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం ఇక్కడ ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. దీనికోసం ప్రతిరోజు భక్తులు వచ్చి స్వామిని దర్శించుకొని వారి కోరికలు నెరవేరేలా స్వామిని ఆశీర్వదించాలని కోరుకుంటారని ఆయన తెలిపారు. హరి ఓం. నా పేరు సోమేశ్వరాచార్యులు. సీతారామాంజనేయ స్వామి వారి టెంపుల్, సాయినగర్ కాలనీ, వనపర్తి. ఈ గుడి వచ్చేసి 1995లో నిర్వహించినారు. అలాగే ప్రత్యేకంగా విశేషంగా సోమవారాలు స్వామివారికి అభిషేకాలు, మరియు ప్రతి నెల మాస శివరాత్రికి స్వామివారికి అభిషేకాలు, అలాగే సీతారామాంజనేయ స్వాముల వారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. తర్వాత మళ్ళీ ప్రతి శుక్రవారం వచ్చేసి అమ్మవారి కుంకుమార్చన ఉంటుంది. ప్రత్యేక అలంకరణ, విశేష పూజలు ఉంటున్నాయి. బ్రహ్మోత్సవాలు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అలాగే నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. అదే అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, కుంకుమార్చన ప్రతిరోజు జరుగుతుంటాయి. శ్రీరామనవమికి వచ్చేసి మొదటి బ్రహ్మోత్సవానికి వచ్చేసి గణపతి పూజ, పుణ్యహ వాచనం, అంకురార్పణ, హోమము నిర్వహించుతున్నాం. సెకండ్ వచ్చేసి స్వామివారికి అభిషేకం.